కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసునామంలో పునరుత్థాన ఆరాధన ప్రార్థన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆత్మీయులారా, బాగున్నారు కదా? గడిచిన 6 మాసములు ప్రభు మనలను మన కుటుంబములను కాచి కాపాడి భద్రత క్షేమాన్ని దయచేసి ఇదిగో ఈ 7వ మాసంలో మొదటి పునరుత్థాన ఆరాధన కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచారు. నిశ్చయంగా ఈ దినచర్య అంతటిలో ప్రభు తన హస్తం మనకు తోడు దయచేసి ఆయన నామమే ఘనపరచబడును గాక. ఆమేన్. ప్రియులారా, మరి గడిచిన రాత్రి 2026 సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పరిచిన ఉపవాస కూడికల్లో ప్రథమ కూడికను ప్రభువు దీవెనకరంగా జరిగించారు. అందులకే ప్రభువుని స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన వారందరిని బట్టి ప్రభుని కనపరుస్తున్నాం. రాని వారిని దేవుడు దర్శించి ఆకర్షించులాగున ప్రభు పాదాలు పట్టుకుందాం. సంతోషం. నేటి దినాన మరి పునరుత్థాన ఆరాధనలు యథావిధిగానే జరుగుచున్నాయి. సాయంత్రకాల వేళ మరలా మనకు ఉపవాస కూడిక ఆరంభమవుతున్నది కనుక ఈ రాత్రి మరొకరు దేవుని నామం పేరట మనకు వర్తమానం అందించగాను సిద్ధపడుచున్నారు. రండి, కలిసి మనం దేవుని గొప్ప చేసి ఉపవసించి ప్రభు పాదాలు పట్టుకుని దేవుని కనికరమును స్వాధీనపరుచుకుందాం. సంతోషం. నేటి దినమున వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. ప్రియులారా, 6వ వచనాన్ని చదువుదాం. నీ దినములన్నిట ఎన్నడూ వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి, దేవాస్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారు మీ దీనదాసునిగా మీ పాదాలు పట్టుకొంచున్నాను. కృపతో నింపండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కాదు? ఈ సందర్భంలో దేవాది దేవుడు తన జనులైన ఇశ్రాయేలుతో మాట చెప్పుచు, నీ దినములన్నింటను అంటే నువ్వు జీవించే కాలం అంతటిలో కూడా ఎన్నడూ వారి క్షేమమునైనను మేలునైనను విచారించకూడదు. వారు క్షేమంగా ఉన్నారా, వారికి మేలు కలిగిందా అని, వారికి మేలు కలగలేదని కానీ వారికి క్షేమం రాలేదు కానీ నీవెన్నడూ
వారిని అడిగి తెలుసుకోనక్కర్లేదు. వారి విషయమై నీవు విజ్ఞాపన చేయనక్కర్లేదు అంటున్నారు. అయితే ఎవరి గురించి ప్రభువు ఈ మాట మాట్లాడుచున్నారు? ఎవరిని ఉద్దేశించి దేవాది దేవుడు ఇలాగున అంటున్నారని మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రియులారా, కాస్త మనం పై వచనాలకు వెళ్ళినట్లయితే ఇలాగున చెప్పబడింది. రండి దేవుని వాక్యంలోనికి గాను. అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఉన్న వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ వచనం, ఎలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యారాములోని పేతేరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును ఏర్పరచిరి. ప్రియులారా, ఎందుకు దేవుడు వారిని గురించి విచారించొద్దు అంటున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మోయాబీలు అన్నపానములు పుచ్చుకొనక ఇశ్రాయేలును ఎదుర్కొని వారిని వాగ్దాన దేశంలోకి వెళ్ళకుండగా వారిని అడ్డగించాలని వీరు చూస్తున్నారు. వారిని ఆటంకపరచాలి. కనుకనే దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలు అసలు నువ్వు నా గూర్చి విచారించొద్దు. ఇశ్రాయేలు నీవు వారి విషయమై విజ్ఞాపన చేయనక్కర్లేదు. ఎవరెవరు వీళ్ళు? ఐగుప్తు నుండి వచ్చుచున్నప్పుడు ఇశ్రాయేలును అడ్డగించి పిల్లరా శపించినటువంటి జనాంగం ఎవరు అంటే కింద ఇంకను చెప్పబడింది, పేతురులో నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిచిరి. అంటే ఎవరు వాళ్ళు? మోయాబీలు, అమ్మోనీయులు కదా పిల్లరా. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళని దేవుడు యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్పారు. నిజమే, ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి వస్తుంటే పిల్లరా మోయాబు రాజైనటువంటి బాలాకు ప్రవక్త అయిన బిలామును పిలిచి, నా ఎదుట ఒక సమూహం దిగియున్నారు. వారు నా ప్రాంతం మీదుగా వెళ్ళినట్లయితే ఇదిగో మిడతల దండినంత విస్తారంగా ఉన్న ఈ జనము మా దేశాన్ని అందు ఉనికిని పాడు చేస్తారని చెప్పి అతడు యెరికో ప్రాకారాలు మన్నించండి మోయాబులోనికి రాకుండా వారు అడ్డుపడ్డారు. అయితే ప్లేరా ఆ సందర్భంలో మరి వారిని శపించడానికి కూడా బాలాకు వెనకాడలేదు. బిలాముతో మాట్లాడి బిలామునకు కొంత ధనం ఇచ్చి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత అతనికి రాకుండా అతడి కన్నులను తెప్పించిన వాడైనట్లుగా ఉంటాడు. అయితే దేవుని బిడ్డలను ఇతడు శపించడం ప్రభుకి ఇష్టం లేదు. ప్రభు ఆ శాపాన్ని సైతం ఆశీర్వాదకరంగా మలిచాడు, దీవెనకరంగా మలిచాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రియులారా దేవుని కరుణావాత్సల్యత కావాలి. మనల్ని ప్రేమించే వారిని మాత్రం మనం ప్రేమించకూడదు. అన్ని విషయముల యందు దేవుని పోలిన వారమైనట చాలా మంచిది. ఆత్మీయులారా, కనుకనే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ, నీవు వారి విషయమై విచారపడవద్దు, వారిని గూర్చి నువ్వు విచారించొద్దు. క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా,
ఇశ్రాయేలీయులు ఆ దినాన జయించి ముందుకు సాగిపోయినప్పటికీ బిలాము ఒడ్డినటువంటి ఊరి అంతా ఇంతైనది కాదు, భయంకరమైనది. కనుక ప్రభువారు అంటారు, ఇక మీదట గాయములొందిన వాడే కానీ, వృషణములు గలవాడే కానీ ఎవ్వరి మీదను నువ్వు కోప్పడకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని నీ వారిలో చేర్చుకోవద్దు. ఇందుకు నీ ఆధ్యాత్మిక జీవితం దినదినము వర్ధిల్లాలంటే శాపగ్రస్తమైన వారి విషయమై దూరంగా ఉండనంటూ ప్రభు చెప్పారు. వారి విషయం విచారపడొద్దన్నారు. అట్టి వారిని సమాజంలోంచి తోలివేయమని చెప్పారు. కనుక నా దేవుని పిల్లరా, మరి ఈనాడు ఎలాంటి సంకేతాలు ఉన్నాయా అంటే, ఈనాడు ప్రభు అయిన యేసుని బట్టి మనం క్షమించాలి. లోకానికి మనం వేరవ్వాలి. లోక సంబంధమైన ఆశయాలకు దూరం కావాలి. దేవుని వాక్యానికి దగ్గర అవ్వాలి. ఆమేన్. దేవుని సన్నిధికి మనం దగ్గర అవ్వాలి. లోకం దాని ఆశలు గతించిపోతాయి గనక దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము జీవించునుగాక. ఈ మాటలు పరమ తండ్రి మనందరి హృదయాల్లో ఫలభరితం చేయనుగాక. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. వాక్యము అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృప అనుగ్రహించబడునుగాక. మేలు చేత నింపమని యేసు నామమున ప్రార్థించిన మనవులని పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.